ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపైన ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ఫోకస్ పెట్టిన హైడ్రాకి కొత్త పవర్స్ ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ పవర్స్ ద్వారా హైడ్రాకి వచ్చేటువంటి అదనపు బలం ఏంటి, ఏ విధంగా ముందడుగు వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. హైడ్రాకి అదనపు పవర్ ఆల్రెడీ గతంలో చెప్పారు సీఎం గారు, ఏదో స్పెసిఫిక్గా పోలీస్ స్టేషన్స్ కూడా వీళ్ళ కంట్రోల్లో పెట్టాలని చెప్పనేటువంటి ఒక ప్రణాళిక. దానికి సంబంధించి తాజాగా ఆర్డర్స్ వచ్చినాయి అంటున్నారు. ఏంటి దాని ప్రత్యేకత? డెఫినెట్గా అంటే నిన్న శాంతి భద్రత డీజీ మహేష్ భగత్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతగా 23 మంది సిబ్బందిని, అంటే 15 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్ని, మిగతా 8 మంది ఎస్ఐని అలొకేట్ చేయటం. అంటే దీన్ని బలోపేతం దిశగా చర్యలు జరుగుతున్నాయి. అంటే డిప్యుటేషన్ మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని, సమర్థవంతమైన వాళ్ళని దీంట్లో హైడ్రాకి కేటాయించారు. అంటే పూర్తిగా వీరు హైడ్రా పరిధిలో ఉంటారు. హైడ్రా పోలీస్ స్టేషన్లో వచ్చేస్తున్నాయి. నార్త్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్ 3 జోన్లుగా విభజించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంటే ఇప్పుడు ఈ కేసులు మామూలు కేసులు ఉంటుంటాయి మిగతా స్టేషన్స్, త్వరితగతిన పరిష్కరించాలంటే దీనికి సపరేట్ స్టేషన్స్ ఉండాలి. కాబట్టి ఒక సిబ్బందిని ఎలకేట్ చేయడం ఫస్ట్ విజయంగా, హైడ్రా విజయంగా భావించారు. అంటే ఒక ఆల్రెడీ పోలీస్ సిస్టమ్ ఉన్నాక ప్యారలల్గా మళ్ళీ ఇది ఒక వ్యవస్థ వస్తే ఇది జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది కావాలని చెప్పని బెదిరింపులకు పాల్పడడం కోసం ఇలాంటి వ్యవస్థను ఎంకరేజ్ చేస్తుంది నథింగ్ అండి. అంటే అక్కడ బెదిరింపులు ఏమి ఉండవు, ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఆ హైడ్రా పరిధిలో ఆ కేసులు ఎవరైతే ఈ చెరువులు ఆక్రమించారో, నాలాలు ఆక్రమించారో, ఈ పర్యావరణానికి దీనికి ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఎలాంటి వాళ్ళు ఈ కొత్త వ్యవస్థలో పోలీస్ స్టేషన్స్ని అప్రోచ్ కావాలి, ఏ సమస్యల మీద అప్రోచ్? ఓన్లీ ఈ బఫర్ జోన్లు లేకపోతే FTL పరిధిలో ఉండి చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉండి చెరువుల ఆక్రమణ కేసులు డెఫినెట్గా ఆ పరిధిలో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చి మాకు న్యాయం చేయండి, మిగతా ఇది అనేది వాళ్ళు ఇవ్వచ్చు. త్వరితగతిన పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో నార్త్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్ ఒకటి IPS స్థాయి అధికారులు వేస్తున్నారు. ఈ 3 జోన్లు కలిసి పర్యవేక్షించడానికి ఈ సుపీరియర్గా రంగనాథ్ గారు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎలకేట్ చేసినప్పుడు ఈ హైడ్రా అనే వ్యవస్థని బలోపేతం దిశగా వెళ్తే కనుక డెఫినెట్గా మంచి రోజులు ఉంటాయనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే చెరువు కట్టు ఇప్పుడు తమ్మిడిగుంట చెరువు ఉంది, నాగార్జున గారు ఆక్రమించింది. అది 3 ఎకరాల 30 గుంటలో. ఈ గొలుసు కట్టు చెరువులు అనేది తెలంగాణకి మొదటి నుంచి కూడా సక్సెస్. అది మొదటి నమూనాగా ఇది నాలాలు క్లియర్ చేసేసి మొదటి నమూనాగా తమ్మిడిగుంట చెరువుని తీసుకుంటున్నారు. తీసుకుంటే మిగతా చెరువులు కూడా ఏ విధంగా చేయొచ్చు, ఈ పూర్వవైభవం తీసుకురావడానికి ఒక వ్యవస్థ అనేది సిస్టమేటిక్ ఉండాలి. ఎందుకంటే ఒక విమర్శ నడుస్తుంది, కొలాప్స్ చేస్తున్నారు, చెత్త అంతా అక్కడే వదిలేస్తున్నారు, దీనివల్ల చెరువుకి ఏం భద్రత వస్తుంది, క్లియరెన్స్ అనేది, డస్ట్ క్లియరెన్స్ అనేది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ధ్వంసం చేసినటువంటి శకలాలన్నీ తొలగించడం కావచ్చు, వీటిపైన అసలు దృష్టి పెట్టలేదు హైడ్రా అన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ వస్తుంది, ఆల్టర్నేటివ్స్ వస్తుంది, కానీ చెరువుల పరిరక్షణ ఏ విధంగా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 మంత్ అయింది కదా సార్, స్టెప్ అయితే పడింది, బలోపేతం దిశగా పోలీస్ వ్యవస్థ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా డిప్యుటేషన్ తీసుకోబోతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఇదేదైతే డిమాలిష్ చేశారో దాన్ని తీసేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అది కూడా 2-3 రోజుల్లోనే జీవో శాంతికుమార్ గారు ఆ 2 ఇరిగేషన్ అండ్ మిగతా శాఖలకు కూడా జీవో పాస్ చేశారు. హైడ్రాకి ప్రత్యేక సిబ్బందిని ఇవ్వని. ఆ సిబ్బంది వచ్చారనుకోండి, డెఫినెట్గా వీళ్ళని ఏదైతే ఈ వేస్ట్ ఉంటుందో అది తీసేసి ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం. హైడ్రాకి పవర్స్ ఇవ్వడం వలన ఇతర విభాగాలకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏముంటుందంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, దీని మీద మిగతా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. అనేక శాఖలు ఉంటాయండి, ప్రభుత్వ శాఖలు, వాళ్ళ శాఖలు, వాళ్ళ తీర్థనులు అవి చూసుకునే అవకాశం ఉంది. ఇది పర్టికులర్గా దీనికి చెరువుల పరిరక్షణ పైన, ఈ చెరువులు, నాలాలు పరిరక్షణ, పార్కుల పరిరక్షణ, ఈ పర్యావరణ కాపాడే భాగంలో మొదటి నుంచి ఉన్న ఏంటి, దీని యొక్క పరిధి ఏంటి, దీని యొక్క విస్తీర్ణం ఏంటి, దీనికి ఒక అకాడమిక్, ఇప్పుడు పోలీస్ స్టేషను ఉందనుకోండి, ఇక చట్టబద్ధత, ఒక జనంలో ఒకమైన ఇది ధైర్యం వచ్చే అవకాశం ఉంది. మిగతా శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వీలైనంత వేగంగా కేసులు పరిష్కారం అనేది ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా జరుగుతుంది. డెఫినెట్గా పరిష్కారం అయ్యే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది హైడ్రాకి హై పవర్స్ ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దీనికి తగ్గట్టుగా సివిల్ ఇష్యూస్, ముఖ్యంగా చెరువుల ఆక్రమణ లాంటి వ్యవహారాలని వేగవంతంగా పరిష్కరించేందుకు కావాల్సినటువంటి సిబ్బందిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలానే రెవెన్యూ సిబ్బంది, మరోవైపు నుంచి పోలీస్ వ్యవస్థ, ఈ మూడింటిని అనుసంధానిస్తూ హైడ్రాని బలోపేతం చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఆక్రమణలపైన ఉక్కుపాదం తప్పదనేటువంటి సంకేతాలు దీంతో స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.